హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆర్జీవి గారి సినిమా వ్యూహం అని శబ్దం ఈ రెండు సినిమాలకు మరోసారి బ్రేక్ పడింది సార్. సో ఈ రెండు కూడా మరోసారి పోస్ట్ పోన్ చేశారు. 1 వీక్ గ్యాప్లో మరోసారి రిలీజ్ అవబోతున్నాయి. అసలు రిలీజ్ అవుతాయా, అవ్వవా, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, అసలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి సార్? మీ ఒపీనియన్ దీనిపైన? అసలు రామ్ గోపాల్ వర్మ నిన్న ఆయన ట్వీట్ చేసింది ఏంటంటే, నేను మా సినిమాలు 2 వ్యూహం అనేది 23 రావాలి, అంటే ఈరోజు రిలీజ్ అయి ఉండాలి. అవును. శబ్దం ఫస్ట్ వీక్ అవ్వాలి. ఈ 2 కూడా పోస్ట్ పోన్ అయినాయి. వ్యూహం ఏమో మార్చి 1వ తేదీ, శబ్దం ఏమో మార్చి 8వ తేదీ రిలీజ్ అవుతాయి. అయితే దీనికి లోకేష్ కారణం కాదు, టెక్నికల్ రీజన్స్. మేము ఇంకా పబ్లిసిటీ బాగా చేద్దాం అనుకున్నాం. రెండోది ఆ రోజుకైతే మాకు థియేటర్లో మేము అనుకున్న మంచి థియేటర్లు దొరుకుతాయి, అందుకని పోస్ట్ పోన్ చేస్తాను అన్నాడు. కానీ ఇది నమ్మదగినట్టుగా లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, పబ్లిసిటీ గురించి ఇంకా ఎంత చేస్తారో, ఆల్రెడీ బ్రహ్మాండంగా చేశారు. ఈ వీక్లో వీళ్ళు చేసే పబ్లిసిటీ ఏమి లేదు. మహా అంటే ఇంకొన్ని ఛానల్కి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తారు, అంతకంటే ఏం చేసేది. వాళ్ళు ఏమన్నా పబ్లిసిటీకి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారా? ఏమి ఉండదు. కాబట్టి దట్ ఈజ్ అన్బిలీవబుల్. రెండవది థియేటర్లు. ఆయన ఎప్పుడు కూడా పెద్దగా థియేటర్ల గురించి కేర్ చేయడు, ఏ థియేటర్లు ఉన్నాయి ఏంటనేది. ఎందుకంటే ఆయన సినిమా ఆడేదే మామూలుగా 1 డే, ఇదేమో 3 రోజులు ఆడొచ్చని నిన్న ఒక ఆయన సినిమా చూసిన ఆయన చెప్పాడు నాకు. కాబట్టి అంతకంటే అదేమి బంపర్ హిట్టో లేకపోతే 50 రోజులు అదేదో ఒక సెన్సేషనల్ హిట్టో అట్లేమి జరగదు. అందరికీ తెలిసిన కథే. ఈయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీశాడు. ఎవరికి తెలియందేమో ఆయన చూపించే ఛాన్స్ లేదు ఆడ. ఎందుకంటే కాంటెంపరీ స్టోరీ, వేడివేడిగా ఉంటాయి ఆంధ్ర పాలిటిక్స్. ప్రతి విషయం మీద 100,000 వీడియోలు వచ్చేసాయి ఆల్రెడీ. కాబట్టి కొత్తగా ఆయన నేను ఇది కనిపెట్టాను అని చూపించేదానికి ఏం లేదు అక్కడ. ఉన్నదే చూపిస్తాడు. కాబట్టి ఆ సినిమాని పోనీ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉందంటే యాత్రతో పోలిస్తే కొంత బెటర్గా ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉందని సినిమా చూసిన ఫ్రెండ్ చెప్పాడు నాకు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ ఉందని. సో అంతకంటే ఏముండదు కదా. దాన్ని కామన్ ఆడియన్ ఫ్యామిలీలో వచ్చి చూసేది అట్లేముండదు. కాబట్టి ఇంకేదో కారణం ఉంది ఆగిపోవడానికి. ఆ కారణం ఏందని పుకార్లు వినిపిస్తున్నాయంటే, సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు వీళ్ళ చేతికని. ఎందుకంటే కోర్టు ఏం చెప్పింది, మళ్ళీ రీసెన్సార్ చేయమని చెప్పింది. సో ఇప్పుడు బాంబే బోర్డు, రీజనల్ బోర్డు బాంబేలో ఉంది. బాంబే బోర్డు చూసింది. వాళ్ళు మీరు గో హెడ్, మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. అందువల్ల వీళ్ళు వెళ్ళారు, కానీ సర్టిఫికేట్ రాలేదు. సర్టిఫికేట్ రాకపోవడానికి లోకేష్ హ్యాండ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లోకేష్కున్న ఐడియా ఏంటంటే, ఈ సినిమాని కొద్ది రోజులు ఆపగలిగితే తర్వాత షెడ్యూల్ రిలీజ్ మార్చి 1st వీక్ మార్చి 10th 15th లోపల షెడ్యూల్ రిలీజ్ అయిపోతుంది. షెడ్యూల్ రిలీజ్ అయినాక ఈ సినిమా ఇంకా రిలీజ్ కాదు. కాబట్టి షెడ్యూల్ రిలీజ్ వరకు దీన్ని పోస్ట్ పోన్ చేయగలిగితే సర్టిఫికేట్ ఇవ్వకుండా, ఆ తర్వాత ఇది రిలీజ్ కాదు అనేది లోకేష్కి ఉన్న ఐడియా. లోకేష్ అందుకనే సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలి అక్కడ పెట్టాడు. సో బాంబే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి ఈ సినిమాని ఆపేశారు. అది చెప్పలేక, అది చెప్తే మళ్ళీ ఇబ్బంది అని అది చెప్పలేక రామ్ గోపాల్ వర్మ ఇంకేదో పబ్లిసిటీ అని, థియేటర్లు దొరకలేదని ఇలాంటి కారణాలు చెప్తున్నాడు. అదైతే కారణాలు కాదు. సో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదు అని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ మరి రామ్ గోపాల్ వర్మ మధ్య లోకేష్కి ముద్దులు పెట్టాడు, లోకేష్కి థ్యాంక్స్ చెప్పాడు. నువ్వు చేయడం వల్లే నాకు ఎలక్షన్ ముందుకు రిలీజ్ వచ్చిందని. మరి ఇది ఊహించాడా? మరి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చుంటే ఆయన ఫస్ట్లో అప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఫోటో పెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఫోటో పెట్టలేదు సెన్సార్ సర్టిఫికేటు? మేబీ విమర్శల తర్వాత నిజంగా సెన్సార్ సర్టిఫికేట్ ఉంటే ఆయన గమ్మునున్నాడు. ఖచ్చితంగా పెడతాడు ఫోటోను వీడియోను పెట్టి మనలాంటి వాళ్ళకి సమాధానం ఇస్తాడు. లేదరా మీరు ఊహించి చెప్పకండి, వచ్చిందని చెప్తాడు ఆయన. మరి అట్లా చెప్తాడా? లేదా సైలెంట్గా ఉంటే మాత్రం సర్టిఫికేట్ రాలేదని అర్థం. ఆయన నిజంగా ఉంటే సర్టిఫికేట్ పెడతాడు, పెట్టుండాలి. ఈ పాటికి ఒకవేళ లేకపోయినా పెడతాడు. దాన్ని బట్టి రిలీజ్ అవుతుందని మనం అనుకోవచ్చు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏదైతే చెప్పాడో లోకేష్ హ్యాండ్ లేదని, ఖచ్చితంగా లోకేష్ హ్యాండ్ ఉందని మనలాంటి వాళ్ళు అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు ఇన్ని రోజులు? ఓవరాల్గా గో హెడ్ అని ఎందుకు చెప్తారు? ఓవరాల్గా చెప్తే వీళ్ళెందుకు ముందుకెళ్తారు? కాబట్టి సర్టిఫికేటు ఇచ్చైనా ఉండాలి, ఇవ్వకుండానే ఉండాలి. ఇక్కడ మామూలుగా మనం ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు ఆయన చెప్పిన కారణాలు అయితే నమ్మేటిగా లేవు.
ఈ 2 కారణాలు కూడా పబ్లిసిటీ, థియేటర్లు అనే 2 కారణాలు లేదు. యాక్చువల్గా 1వ తేదీ వాలంటీన్ మిస్టర్ వాలంటీనా అదే సినిమా వరుణ్ తేజ్ సినిమా ఉంది ఆ రోజు. కాబట్టి ఆ రోజు ఏమి ఖాళీగా థియేటర్లు ఏమి ఉండవు. కాబట్టి ఏ రోజైనా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి వారం మినిమం 10 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో ఒక్కోసారి పెద్ద ఉంటాయి, ఒక్కోసారి చిన్న ఉంటాయి. కాబట్టి ఆయన అసలు అవన్నీ పట్టించుకోరు, రిలీజ్ చేస్తూ ఉంటారు, ఆయనకేం లేదు. కాబట్టి మళ్ళీ లోకేషే దెబ్బ కొట్టాడు అని అంటున్నారు. ఖచ్చితంగా లోకేష్ అయితే ఊరుకోడు, ఎందుకంటే తనకి బాగా కసి ఉంది, కోపం ఉంది దీని మీద. రెండోది అతన్ని ఇంకా ఘోరంగా చూపించాడు లోకేష్ని. అతన్ని కనబడకపోయినా అతన్ని ఒక రకమైన ఇదిగా చూపించాడు. అట్లాగే చంద్రబాబును కూడా ఆయనే చెప్పిన ఆర్జీవీ చెప్పిన భాష ఏంటంటే ముసలి పాము ఈ రెండిటికి కళ్ళల్లో ఎమోషన్ ఉండదు, 3వ జీవి చంద్రబాబు, అతనికి ఎమోషన్ ఉండదు అనేది చూపించాడు. ఎవరికి ఎమోషన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, చంద్రబాబుకి ఎమోషన్లు ఉంటాయి. కాకపోతే ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎమోషన్ లేదు, అధికారమే పరమావధిగా ఆయన జీవిస్తూ ఉంటాడు, అధికారం కోసం ఏమైనా చేస్తాడు, ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్తాడు. చివరికి రాజశేఖర రెడ్డి చనిపోతే కూడా ఆయన నవ్వాడు. అలాంటి విషయాలను ఆయన సినిమాల్లో చూపించాడు. సో అలాంటివి చూపించినప్పుడు సినిమాల్లో ఖచ్చితంగా ట్రైలర్లోనే అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక సినిమా చూసిన వాళ్ళు ఎయిటర్లో లీక్ చేసి ఉంటారు. సో లోకేష్ ఎందుకు దాన్ని సినిమాకు ఎలక్షన్ల ముందు రిలీజ్ అవనిస్తాడు? ఖచ్చితంగా అవనీయకుండా చూసుకుంటాడు. కాబట్టి లోకేష్ ఆపుండే అవకాశం ఎక్కువ కనబడతా ఉంది. మరి ఇప్పుడు ఆర్జీవీనా లోకేష్ అన్నప్పుడు ఎవరు గెలుస్తారనేది మనం చూడాలి. ఒకవేళ ఎన్నికలలోగా కానీ రిలీజ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఇక్కడ కూడా ఉన్నాయి, తెలంగాణలో కూడా. కాబట్టి అంటే లోక్సభ ఎన్నికలు అంతకుముందంటే అప్పుడు లక్ష్మీ సెంటర్ అదే నాకు గుర్తులేదు, కానీ అక్కడ రిలీజ్ కాకుండా ఇక్కడ రిలీజ్ అయింది. సో ఇప్పుడు అటువంటి ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ కూడా కోడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆపేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆయన రిలీజ్ చేసుకోగలుగుతారా, లేకపోతే బిట్లుగా ఎక్స్లో పెట్టేస్తారా సినిమాని, ఏందనేది చూడాలి. లేకపోతే 2 కలిసి ఒకే రోజు రిలీజ్ చేస్తారా ఒకవేళ సరే, ఎందుకంటే టైం లేదు. 1వ తేదీ లోపల రాలేదనుకో సర్టిఫికేటు, మళ్ళీ నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేయాలి, అప్పటికి టైం ఉండదు. సో మరి అది చేస్తారా, ఏం చేస్తారు? లేదా ఫైబర్ నెట్ ద్వారా అందరి ఇళ్ళకి జగన్ ప్రభుత్వమే కాబట్టి ఆల్రెడీ ఇంటర్నెట్ కూడా 3 నెలల పాటు ఫ్రీగా ప్రొవైడ్ చేయమని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. సో అందువల్ల అందరి ఇళ్ళకి ఇంటర్నెట్ ఫ్రీ కాబట్టి బాగా ఉంటుంది. సో అట్లేమన్నా డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళిపోయే విధంగా చేస్తారా, ఏం చేయబోతున్నాడు ఆర్జీవీ అనేది క్లియర్గా ఆయన చెప్పలేదు. అందువల్ల ఇటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే లోకేష్దే పై చేయిగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వారం ఈ 2 రిలీజ్ అయిపోయి ఉంటే కరెక్ట్గా టైమింగ్స్ కరెక్ట్గా ఉండేవి. రిలీజ్ కాకుండా పోస్ట్పోన్ అయిందంటే ఆర్జీవీ అంత మూర్ఖంగా అన్నీ రెడీగా ఉండి ఈ సిల్లీ కారణాలతో పోస్ట్పోన్ చేస్తాడని ఎవరు అనుకునే పరిస్థితి అయితే లేదు ఆర్జీవీ గురించి తెలిసిన వాళ్ళు. కాబట్టి దానికంటే పెద్ద కారణమే ఉంటుంది. ఆ కారణం ఏమేమి ఉంటుంది అనుకున్నప్పుడు రీజనబుల్గా లాజికల్గా ఉండే కారణం సర్టిఫికేట్ రాలేదనేదే అందరూ చెబుతున్నారు. గ్రేట్ ఆంధ్ర కూడా ఇదే రాసింది డీటెయిల్గా. వాళ్ళు కూడా ప్రో వైసీపీ కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చెప్పింది కూడా ఇదే చెప్పారు. కాబట్టి అదే ఎక్కువ నిజమయ్యే అవకాశాలు మనకి ఎక్కువ కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఆర్జీవీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. రాజధాని ఫైల్స్ కౌంటర్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు, కానీ అది మరీ ఓవర్గా ఉంది. చివరికి రేప్ చేయడానికి కూడా జగన్ వెనకాడ్డన్న పద్ధతిలో ఎక్స్ట్రీమ్గా తీశారు, లౌడ్ ఓవర్గా నారాయణమూర్తి సినిమా లాగా ఉందని చెప్తున్నారు. దానివల్ల అది ఎవరు చూడలేదు, వాళ్ళు కూడా చూడలేదు. తెలుగుదేశం శ్రేణులు చూస్తుంటే కూడా మంచి హిట్ అయి ఉండాలి. ఎందుకంటే 40% ఓటర్స్ ఉన్నారుగా వాళ్ళు. ఆ 40% ఓటర్స్లో ఇళ్లలో ఫ్యామిలీస్ ఉంటారుగా, వాళ్ళు సినిమాలు చూస్తున్నా కూడా అది హిట్ అయి ఉండాలి. అంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు కాబట్టి అది ఫ్లాప్ అయింది. ఎప్పుడైనా సినిమా అనేది ఏంటంటే మరీ నువ్వు ఒక సైడ్ తీసుకొని ఇంకొకరిని భయంకరంగా విలన్లుగా, ఇంకా రాజకీయాల్లో ఎవడు విలన్లు ఉన్నాడు, ఎవడు హీరో ఉన్నాడు, అందరికి కూడా పదవే. జగన్కి ఏమన్నా పదవి లేకుండా సేవ చేయమంటే చేస్తాడా? ఆయన ఏమన్నా సంచి తగిలించుకొని ఎన్జిఓ పెట్టుకోమంటే పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. ఆయనకి ముఖ్యమంత్రి లేకుండా సేవ చేయమంటే చేస్తాడా జగన్? ఆయనకి ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి,
వీళ్ళకి ఎవరికి కూడా ప్రజాసేవ అనేది ఒక పేరుకు మాత్రమే, కానీ వాళ్ళకి పదవులు ముఖ్యం, రాజకీయ అధికారం ముఖ్యం. అది చంద్రబాబు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి, వీళ్ళందరి పరిస్థితి అదే. ఇందులో ఒకరు హీరో కాదు, ఒకరు విలన్ కాదు.